హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఏరియా వచ్చేసరికి బెంగుళూరు సిటీలోని ఎస్ మేదహల్లి అనమాట. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువకర సంఘం శ్రీ బసవేశ్వర స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో అయితే మార్చి 1వ తారీఖు అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే జరిగిందనమాట. ఇక్కడ నారాయణ నేత్రాలయ మరియు ది ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీ డాక్టర్స్ అయితే ఇక్కడ వచ్చారన్నమాట. ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితే ఆల్రెడీ మార్చి 1వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. కొంతమంది పేషెంట్స్కి సజెషన్స్ ఇచ్చిండారన్నమాట. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమందికి అయితే ఈ ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతా ఉందన్నమాట. గుర్తింపుగానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. సావిత్రిబాయి పూలే 1837 కాలంలో ఉందన్నమాట. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్త మరియు కవయిత్రి భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. స్త్రీ విద్య, కుల నిర్మూలన, వితంతు పునర్వివాహాల కోసం పోరాడి అణగారిన వర్గాల మహిళా చైతన్యం కోసం ఆమె అహర్నిశలు శ్రమించారు. కొంతమంది చీఫ్ గెస్ట్లను అయితే ఆహ్వానించడం జరిగింది. ఒకసారి అయితే ఈ స్త్రీల ఔన్నత్యాన్ని గురించి పద్యం రూపంలో బాగా చెప్పిండాడు. ಸಿಂಹದಂತೆ ಸಿಡಿದು ಬನ್ನಿ, ಹುಲಿಯಂತೆ ಜಿಗಿದು ಬನ್ನಿ, ಹೋರಾಟದ ಸಾಗರಕ್ಕೆ ನಾರಿಯರೇ ನಗುತ್ತ ಬನ್ನಿ. ಝಾನ್ಸಿ ರಾಣಿ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿ ಜನಿಸಿದ ಈ ನಾಡಮ್ಮ, ಹೌದು ಝಾನ್ಸಿ ರಾಣಿ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿ ಜನಿಸಿದ ಈ ನಾಡಮ್ಮ. ವೀರ ನಾರಿಯರ ಮಡಿಲ ಧೀರ ನಾರಿಯರೇ ನೀವು, ಧೈರ್ಯದಿಂದ ಮುಂದೆ ಬನ್ನಿ, ದಂಡಿನಲ್ಲಿ ಸೇರ ಬನ್ನಿ, ಸಿಂಹದಂತೆ ಸಿಡಿದು ಬನ್ನಿ, ಹುಲಿಯಂತೆ ಜಿಗಿದು ಬನ್ನಿ, ಹೋರಾಟದ ಸಾಗರಕ್ಕೆ ನಾರಿಯರೇ ನಗುತ್ತ ಬನ್ನಿ. ಒನಕೆ ಓಬವ್ವಳು ಹುಟ್ಟಿದ ಈ ನಾಡಮ್ಮ, ಒನಕೆ ಓಬವ್ವಳು ಹುಟ್ಟಿದ ಈ ನಾಡಮ್ಮ. ವೀರ ನಾರಿಯರ ಮಡಿಲ ಧೀರ ನಾರಿಯರೇ ನೀವು, ಧೈರ್ಯದಿಂದ ಮುಂದೆ ಬನ್ನಿ, ದಂಡಿನಲ್ಲಿ ಸೇರ ಬನ್ನಿ, ಸಿಂಹದಂತೆ ಸಿಡಿದು ಬನ್ನಿ, ಹುಲಿಯಂತೆ ಜಿಗಿದು ಬನ್ನಿ, ಹೋರಾಟದ ಸಾಗರಕ್ಕೆ ನಾರಿಯರೇ ನಗುತ್ತ ಬನ್ನಿ, ಹೋರಾಟದ ಸಾಗರಕ್ಕೆ ನಾರಿಯರೇ ನಗುತ್ತ ಬನ್ನಿ, ಹೋರಾಟದ ಸಾಗರಕ್ಕೆ ನಾರಿಯರೇ ನಗುತ್ತ ಬನ್ನಿ. ಯಾವುದೇ ಶಿಬಿರಗಳೇ ನಡೆದಿರಲಿಲ್ಲ. ಈ ಸಲ ಶಿಬಿರ ಆಗಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ ಮತ್ತು ಅನುಕೂಲನೂ ಆಗಿದೆ. ಇವತ್ತು ಈ ಮಹಿಳಾ ದಿನಾಚರಣೆ ಮಾಡೋದ್ರಿಂದ ಮಹಿಳೆಯರಿಗೆ ಇಷ್ಟು కావ్య పులే, భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే రచనలు రచించారు. ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించారు. ఆమె సేవలు గుర్తింపుగా పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువకర సంఘం మరియు శ్రీ బసవేశ్వర స్వామి భక్త మండలి వారికి మన ఛానల్ ద్వారాగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.